రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడబోతోంది. దీంతో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే అధిష్టానం నుంచి చివాట్లు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. 2 రోజుల క్రితం కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సదరు లీడర్లలో కదలిక మొత్తం మీద వచ్చినట్లుగా కూడా సమాచారం. ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో వారు పాల్గొనే సభలు, రోడ్ షోలు విజయవంతానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అంటూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపోటములు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఛాలెంజింగ్ గా మారాయి. ఇన్ఛార్జీలుగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులు గెలిస్తే పదవులు దక్కుతాయని, ఓడితే ఉన్న పదవులు ఊడతాయనే సంకేతాలను అధిష్టానం ఇచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత ఎన్నికల కంటే ఎక్కువ సీరియస్ గా తీసుకొని పనిచేయాలంటూ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. తెలంగాణలో ప్రధానంగా గట్టి పోటీ ఉన్న సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థి విజయం కోసం పలు రకాల వ్యూహాలను అమలు చేసేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం చేయని ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే పోల్ మేనేజ్మెంట్ కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయాలి అనేది తమ కేడర్కు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలు, రోడ్ షోలు సక్సెస్ కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, తెలంగాణ కాంగ్రెస్ ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. చాలా తక్కువ సమయం ఉంది కదా, ఇప్పుడు ఇంకా ప్లాన్ చేసుకునే దశలోనే ఉందా? జాతీయ స్థాయి నాయకులు, ఇప్పుడు ఏఐసీసీ నాయకులు రాబోతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ రేపు సాయంత్రం వరకే కదా సమయం ఉంది. ఇంతలో ఏం చేయబోతుంది? ఇప్పటికిప్పుడు ఇంకా ఈ ప్రయత్నాలు ఏంటి కాంగ్రెస్ నుంచి? అసలు ఎన్నికల ప్రచారానికి రేపు సాయంత్రం 5 గంటలతో సమయం ముగుస్తుంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ సీట్లు సాధించి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వాలని ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందు నుంచే 14 పార్లమెంటు స్థానాల్లో పక్కాగా గెలవాలనే లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్లారు. ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాలకు, కొన్ని నియోజకవర్గాలకి మంత్రులు, మరికొన్ని నియోజకవర్గాలకి కీలకమైన
అనుభవమైన ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వేసి ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపిక పూర్తయింది, ప్రచారం ప్రారంభించారు. అన్ని నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ రేపు రాబోతుంది. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే పర్యటన ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక దఫా తెలంగాణ రాష్ట్రంలో ప్రచారాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉన్నది. అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ తృతీయ స్థానంలో ఉంటుంది, కొన్ని స్థానాల్లో ద్వితీయ స్థానంలో ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ముఖాముఖి ఢీకొనడానికి సిద్ధమైంది. టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందో ఆ టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలని ఖచ్చితంగా గట్టెక్కాలంటే ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు శ్రమించాలి, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యేలు శ్రమించాలనే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఈ 48 గంటలు అంటే రేపు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. ప్రచార పర్వాన్ని ఉధృతంగా సాగించి ఆ తర్వాత రేపు సాయంత్రం 5 నుంచి అదేవిధంగా 13వ తేదీ ఉదయం వరకు కూడా చేయాల్సిన వ్యవహారాలన్నీ చేసి మెజార్టీ సీట్లు సాధించాలనేది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. అందుకు అనుగుణంగా ముందుకు పోతుంది. ఉదాహరణకి ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు ఈ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తామనే ధీమాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అదే రకమైన లెక్కలు వేసుకుంటుంది. ఈ 5 ఖచ్చితంగా గెలుస్తాం. అదేవిధంగా ఎడ్జ్లో ఉన్న ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా భువనగిరి కానీ, లేకుంటే మహబూబ్ నగర్ కానీ ఇట్లాంటి నియోజకవర్గాలు ఏవైతున్నాయో వీటిపైన ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే అప్పుడు గెలవడం ఈజీ అవుతుంది. కాబట్టి అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దీనితో పాటు భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ళ ఈ 5 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇంకా గెలుపు కోసం మరింత శ్రమించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ 5 చోట్ల ఇంకా ఏ రకంగా ముందుకు పోతే బయటపడతాం, ఏ రకంగా ముందుకు పోతే గెలవగలుగుతాం అనే దానిపైన ఇంకా మంత్రాంగం అయితే నడుస్తుంది. ఈ 5 నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. 5 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చాలా బలమైన నాయకులు ఉన్నారు. ఉదాహరణకి చేవెళ్లలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఉన్నారు, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఉన్నారు, కరీంనగర్లో బండి సంజయ్ ఉన్నారు, అదేవిధంగా నిజామాబాద్లో ధర్మపురి అరవింద్. ఈ 5గురిని గట్టి అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి వీరిపైన ఎలాగైనా విజయం సాధించాలంటే ఇంకా ఎలా ముందుకెళ్లాలనేది ఒకటి నడుస్తుంది. అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారు. మెదక్కి కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. మెదక్లో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కొండా సురేఖ అగ్ని పరీక్షగా ఉంది. ఆదిలాబాద్లో సీతక్క మంత్రిగా ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ అత్రం సుగుణ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆదిలాబాద్ అనేది బీజేపీకి సిట్టింగ్ ఎంపీ స్థానం, కానీ ఇక్కడ కూడా గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా సీతక్క ప్రచారం నిర్వహిస్తూ ముందుకు పోతుంది. అదేవిధంగా సికింద్రాబాద్కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన 3 రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్ సీరియస్ అయ్యారు. ఎందుకు ప్రచారంలో మీరు విస్తృతంగా పాల్గొనట్లేరు, సికింద్రాబాద్లో ఎందుకు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లట్లేదంటూ కేసీ వేణుగోపాల్ సీరియస్ అయ్యారు. జహీరాబాద్కి దామోదర్ రాజనరసింహ మంత్రిగా ఉన్నారు. ఆయన పైన కూడా కేసీ వేణుగోపాల్ ఇదే రకంగా సీరియస్ అయ్యారు. అదేవిధంగా భువనగిరికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా గెలవాలని ఆయన భావిస్తున్నారు. గెలిస్తే ఆయనకు మంత్రిగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారానికంటే ముందు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, ఆయనతో మాట్లాడి ఎలాగైనా గెలిపివ్వాలని ఆయనకు చెప్పిన పరిస్థితి ఉంది. ఇలా అన్ని నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇది చాలా అగ్ని పరీక్షలా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్లో 2 పార్లమెంటు స్థానాలున్నాయి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి డీకే అర్ణ రూపంలో గట్టి ప్రత్యర్థి ఉన్నారు. అదేవిధంగా చేవెళ్ళ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ స్థానం. మల్కాజ్గిరిలో 2019లో ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయన సిట్టింగ్ ఎంపీ స్థానం ఆడ కూడా గెలవాలని భావిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ప్రతిష్టాత్మకం. అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ సీట్లు సాధించి దేశవ్యాప్తంగా అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఈ సీట్లు ఉపయోగపడాలని చూస్తుంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది. కాబట్టి ఈ 2 స్థానాల్లో ఎక్కువ సీట్లు సాధించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అన్ని అస్త్రశస్త్రాలు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంధిస్తుంది. ప్రచారం రేపు 5 గంటలతో ముగుస్తుంది. ఆ తర్వాత 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. చూడాలి కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా
14 మార్కుని చేరుకుంటుందా లేదా, డబుల్ డిజిట్ చేరుకుంటారా లేదా అని చూడాల్సి ఉంటుంది. ఒకవైపు బీజేపీ రూపంలో గట్టి పోటీ ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ రూపంలో మెదక్, జహీరాబాద్, సికింద్రాబాద్ ఇలాంటి స్థానాల్లో బీఆర్ఎస్ కూడా పోటీలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్థానంలో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తుంది. నందు రైట్ సుధాకర్, చూద్దాం మరి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ వల్ల కాంగ్రెస్ ఎంతవరకు ఉన్న స్థాయి నుంచి ఇంకా మెరుగవగలుగుతుంది అనేది చూద్దాం.